వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరచంద్ర. ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. నిన్న రాజమండ్రిలో జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ను ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. దాంతో పాటు పలు రాజకీయ అంశాలు, తమిళనాడు ఎన్నికల ఫలితాలు, అలాగే ఆయన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, ఆ కుల సామాజిక నేపథ్యంలో జరుగుతున్న రాజకీయాలు, ఇట్లా చాలా అంశాలపైన పవన్ కళ్యాణ్ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపైన చింతా రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. పవన్ కళ్యాణ్ గారి నిన్న చాలా రకరకాల స్టేట్మెంట్స్ ఆయనకు సంబంధించి, అంటే ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటే మొదట ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, హోమ్ మినిస్టర్ అమిత్ షాను తానెందుకు అడుగుతాను, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి తానెందుకు అడుగుతాను, ఆయన అక్కడ ఉండి ఆయన సమక్షంలో విన్నట్టు మాట్లాడారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా స్పందించడం జరిగింది. ఎట్లా చూడాలి సార్ పవన్ కళ్యాణ్ గారి నిన్న ఓవరాల్ కామెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి? అమిత్ షా అంశం టాపిక్ వస్తే, పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో స్వయంగా కేంద్రంతో చెప్పి నీ ఆటలు కట్టించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు సంగతి ఏదో అట్లాంటిది మాట్లాడారు. మనం వీడియో కూడా ప్లే చేసాం. అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. సో దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కేంద్రంతో ఫిర్యాదు చెయ్యాలి అనే తపన పబ్లిక్ గా జనాలకి చెప్పాడు. ఆయన అలా చెయ్యడు. నేను ఎందుకు చేస్తాను అనడానికి లేదు. నువ్వు చెప్పావు నీ ఆటలు కట్టిస్తాను, కేంద్రంతో చెప్పి నీ ఆటలు కట్టించకపోతే చూడు అని చెప్పి అన్నావు. నువ్వు ఎందుకు చెప్తావు అంటే ఎందుకు నమ్ముతారు? ఇంకా నువ్వు పబ్లిక్ గా చెప్పావు. అది నిన్న కూడా టీవీ9 మన దీంట్లో స్క్రోలింగ్ లోనో అది ఒక ఇది వచ్చింది. మన వాళ్ళే శత్రువులు, మన వాళ్ళే చెప్పారు, బయట వాళ్ళకి చెప్పారు అని చెప్పి వచ్చింది. అంటే ఏంటి, మనం మాట్లాడుకున్న విషయం బయటికి మన వాళ్ళే ఎలా చెప్పారు అంటున్నాడు. అంటే అక్కడ ఏం ధృవీకరిస్తున్నాడు? మాట్లాడిన విషయం ధృవీకరిస్తున్నాడు. అంటే కోర్ కమిటీతో మాట్లాడిన అంశాలు బయటికి ఎలా వెళ్ళాయి అంటున్నాడు. నేను అది ఆయన స్పీచ్ లో అయితే నేను వెళ్ళలేదు, కానీ టీవీ9 ఎవరో స్క్రీన్ షాట్ పంపించారు నాకు. అంటే ఆయన మాట్లాడాడు, కోర్ కమిటీలో నాదెండ్ల మనోహర్ చేత ఈ డిస్కషన్ వచ్చింది, అది బయటికి ఎలా వెళ్ళింది అనేది ఆయన బాధ. గతంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సీట్లేంటి డబ్బులేంటి అనే విషయం మేము మాట్లాడుకున్నది బయటికి ఎలా వచ్చింది అనే బాధ తప్ప మాట్లాడలేదు అని చెప్పట్లేదు. అంటే ఈ రెండు అంశాలలో పవన్ కళ్యాణ్ ఎంత ఇమ్మిచ్యూరో, ఎంత తెలివి తక్కువ వాడో చెప్తున్నాం. అంటే మేము మాట్లాడుకున్న అంశాలు బయటికి ఎలా వస్తాయని చెప్తే, అరే బాబు నువ్వు మాట్లాడిన అంశాలు మాట్లాడమే డ్యూటీ అయిపోతుంది అక్కడ. అవును, ఆయన ఒప్పుకున్నట్టు అవుతుంది. అంటే వాస్తవమే కదా. ఇప్పుడు మాట్లాడిన అంశాలు బయటికి ఎలా వెళ్తున్నాయి అంటే నువ్వు మాట్లాడావు బయటికి వెళ్ళి అనేది రుజువు అయిపోతుంది. అంటే ఎంత అపరిపక్వత, మానసికంగా ఎంత అపరిపక్వంగా ఉన్నాడో పవన్ కళ్యాణ్, దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. సో నేనైతే టీవీ9 వాళ్ళది ఏదో స్లైడ్ వచ్చి చూసి దాన్ని బట్టి మాట్లాడుతున్నాను. మరి పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నారో లేదో తెలియదు. కానీ ఇంకో విషయం ఏమన్నారు, అమిత్ షా మీద నిందలు వేస్తారు. లేదు, అమిత్ షా అంశం అయిపోయి ఉంది. అమిత్ షా మీద నిందలు వేస్తారా అంటున్నారు. అమిత్ షా మీద ఎందుకు నింద అవుతుంది? అది మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో అయ్యమని. అమిత్ షా వేస్తాను మీరు అడిగారు, ఆయన కాదన్నారు. మైండ్ సెట్ మార్చుకోమన్నాడు. జగన్ తో ద్వేషం ఎందుకు అన్నాడు, హితబోధ చేశాడు. అక్కడ అమిత్ షా స్థాయి పెరిగిందే తప్ప తగ్గలేదు. ఎందుకయ్యా రాజకీయ గొడవ? చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో గొడవలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు అన్నాడు. అందులో అమిత్ షా మీద స్థాయి తగ్గించినట్టు అవలా, అమిత్ షా స్థాయి పెంచారు. సో అంటే అంటే అది తేలు కుట్టిన దొంగ అంటారు చూసారా, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు, ఎలా దాన్ని కవర్ చేసుకోవాలా తెలియక. సో అక్కడ అమిత్ షా మీద బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అమిత్ షా అంటే అమిత్ షానే అనలేదే. ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యల్లో అమిత్ షాని ఎక్కడా తగ్గించలేదు. అదే బీజేపీ వాళ్ళు మాట్లాడకపోవటం పైన కూడా ఆయన బాధపడినట్టు కనిపించారు. ఒక్కళ్ళు కూడా ఖండించలేదు. ఏంటంటే అంటే ఇప్పుడు వీళ్ళ మన వంది మగాదులందరూ యూట్యూబ్ లో వీడియో చేసి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో వదిలారు కదా, బీజేపీ వాళ్ళు కూడా వదలాలి అని ఆయన ఆశిస్తున్నాడు. కానీ వాస్తవం ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీకి ప్రేమ ఉంది. దాంట్లో డౌట్ ఏంటి మీకు? మిథున్ రెడ్డిని ఒకదానికి, అలాగే మధ్యలో గురుమూర్తి గారిని ఒక
దానికి కమిటీలుగా వేశారు, పార్లమెంటరీ కమిటీలుగా. వీళ్ళ ఛానల్స్ లో కుతలాడిపోతున్నారు. వాళ్ళని ఎలా వేస్తారు? వీళ్ళకి 22 మంది 21 మంది ఎంపీలు ఉంటే కూటమికి, ఆ 21 మందిలో ఎవరిని వేయకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కమిటీల్లో వేస్తే వీళ్ళు బాధపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి పట్ల బీజేపీకి ప్రేమ ఉంది అని అది రూఢి చేస్తుంది కదా. అలాగే అమిత్ షాని సర్దార్ వల్లభాయ్తో పటేల్తో పోల్చాడు. అమిత్ షా అలా చేస్తారా? ఎంత గొప్ప ప్రైమ్ మినిస్టర్, ఎంత గొప్ప హోమ్ మినిస్టర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంతటి ఇది అంట. అరే రామ, ఏం మాట్లాడుతున్నావయ్యా బాబు? మోడీ ఫేక్ డిగ్రీని పట్టుకొచ్చి, మోడీ చదివిన డిగ్రీ ఇది ఢిల్లీ యూనివర్సిటీ డిగ్రీ అని, ఇది గుజరాత్ యూనివర్సిటీలో పీజీ డిగ్రీ అని ఫేక్ డిగ్రీలు పెట్టాడు అమిత్ షా. అమిత్ షా ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఈడీ సిబిఐ కేసులు పెట్టించి వాళ్ళందరినీ బీజేపీకి లక్కంటున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అలా చేయలేదే. నికృష్ట రాజకీయాలు చేస్తున్నాడు అమిత్ షా. ఈ సువేందు అధికారి గాని, లేకపోతే హిమంత బిశ్వ శర్మ గాని, వీళ్ళందరూ ఎవరు బీజేపీలోకి ఎందుకు వచ్చారు? ప్రఫుల్ పటేల్ గాని వాషింగ్ పౌడర్ ఈడీ సిబిఐ కేసు వేయటం, బీజేపీలోకి రాగానే వాళ్ళ మీద కేసులు ఆపేయటం. అమిత్ షా చేసింది అదే కదా. అందరి మీద కేసులు వేసి అయితే బొక్కలో లేకపోతే బీజేపీలో చేసామని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలే కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలి గోటికి సరిపోడు అమిత్ షా. అంటే ఆయన మీద ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అయి ఉండాలి, లేకపోతే వాళ్ళు బీజేపీ వాళ్ళని అమిత్ షాని పొగిడితే బీజేపీ వాళ్ళు వచ్చి 10 మంది వచ్చి అలా ఇలా అంటావు నాగేశ్వర్ అది ఇది అని అంటారని చెప్పేసి అన్నాడు. అది అమిత్ షా ఉదంతం. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళే నాగేశ్వర్ గారి మీద కేసులు పెట్టడం సరికాదు, ఆయన ఆల్రెడీ విత్డ్రా చేస్తున్నాడు కాబట్టి కేసులు పెట్టద్దని చాలా మంది కామెంట్ ట్వీట్లు కూడా చేసినట్టున్నారు. కేసులు ఏమని పెడతారండి? ఎవరో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. ఇక్కడ వైసీపీ వాళ్ళ లీగల్ సెల్ వాళ్ళది ఒక లోపం ఉంది, నేను చెప్పాలి. తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ నల్లబాలు అనే ఒక కేసులో సుప్రీం కోర్టు ఒక మార్గదర్శకాలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని, ఈ నల్లబాలు అనే వ్యక్తి వీడియోలు చేస్తే, విమర్శిస్తే ఆయన మీద 10-12 పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆయనని జైలుకి తరలించారు. ఆ తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, రేవంత్ రెడ్డిని తిడితే రేవంత్ రెడ్డియే కేసు పెట్టాలి, ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య కేసు పెట్టడానికి లేదు అని చెప్పింది. అప్పుడు ఏం చేశారు నల్లబాలు? హైకోర్టు తీర్పిస్తే హైకోర్టు తీర్పుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ముఖ్యమంత్రిని తిడితే కేసులు పెట్టకుండా ఉంటారంటే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని రాష్ట్రాల డీజీపీలకి ఎవరైతే బాధితుడో వాళ్ళే కేసు పెట్టాలి, ఎవరైనా సరే విమర్శలు ఎదుర్కొంటే ఎవరైతే బాధితుడు ఉంటాడో వాళ్ళే స్వయాన కేసు పెట్టాలి, వాళ్ళ తరఫున ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య అంటే థర్డ్ పార్టీ కేసులు రిజిస్టర్ చేయకూడదు అని డీజీపీలకి ఆదేశాలు ఇచ్చింది. ఎవరు? సుప్రీంకోర్టు. ఎప్పుడు ఇచ్చింది? 2 ఫిబ్రవరి 2026, మొన్న 3 నెలల క్రితం. ఆ తర్వాత 12 ఫిబ్రవరి 2026 చింతా రాజశేఖర్ మీద కూడా కేసు నమోదైంది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 9/2025 FIR నంబర్ 9/2025 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విజయవాడ. ఏంటి చింతా రాజశేఖర్ చేసింది? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నాడు అన్నారు. నంబర్ 1. దానికి నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను వెంటనే ఏం చేశాను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, డీజీపీ గారికి ఈమెయిల్ పెట్టాను. ఏమని? 1, నేను వేసింది ఆన్లైన్ జనరేటెడ్ క్యారికేచర్, అది మార్ఫింగ్ కాదు, క్యారికేచర్ అంటే మన పేపర్లో కార్టూన్లు ఎలా వేస్తారో అలాంటివి. అది నేను మన ఏఐ ద్వారా అది జనరేట్ చేసి చిన్న పిల్లాడి కంచంలో నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అన్నం లాక్కుంటున్నట్టు ఫోటో పెట్టాను. భావితరాల కంచంలో నుంచి కోడు దోచుకుంటున్న కూటమి అని ఒక క్యారికేచర్ క్రియేట్ చేసి ఫేస్బుక్ లో పెట్టాను. ఆ ఫేస్బుక్ లో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మార్ఫింగ్ కాదు, క్యారికేచర్. నంబర్ 1. పాయింట్ నంబర్ 2, సుప్రీంకోర్టు వారి ఆదేశాలు అంటే 2 ఫిబ్రవరి 2026 నల్లబాలు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ నా మీద ఈ సోడిశెట్టి రాధాకిరణ్ అనే వ్యక్తి FIR ఇస్తే అది ఎలా, కంప్లైంట్ ఇస్తే అది FIR ఎలా కట్టారు అని నేను మెయిల్ పెట్టాను సుప్రీంకోర్టుకి, డీజీపీ గారికి. ఆ తర్వాత నేను విచారణకు హాజరయ్యాను. అంటే నేను విచారణకు హాజరయ్యే నాటికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవి మీరు ఉల్లంఘించారు అని
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి వెళ్తే అక్కడి నుంచి ఎస్పీ గారికి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది ఈ ఎఫ్ఐఆర్ నిలబడదు అని. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలంటే స్వయాన నాదెండ్ల మనోహర్ గాని పవన్ కళ్యాణ్ గాని కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరో ఎల్లయ్య పుల్లయ్య రాజమండ్రిలో ఇస్తే కేసులు చెల్లవు. నాట్ ఓన్లీ మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ అయినా సరే, చింతా రాజశేఖర్ అయినా సరే, ఎవరైనా సరే. ఇప్పుడు ఎందుకు అంబటి రాంబాబు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు తల్లిని దూషించారు, దూషించడం తప్పే, కానీ ఆయన మా నాయకుడి తల్లిని దూషించాడని 37 మంది వివిధ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ ఊటంకిస్తే ఈ నల్లబాలు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ కేసు ఊటంకిస్తూ అంబటి రాంబాబు గారి కేసులు చెల్లవు అంటే కొట్టి అవతల పడేస్తారు, కేసులు నిలబడవు. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కంప్లైంట్ చేయాలంటే ఇద్దరికీ అర్హత ఉంది. ఎవరయ్యా ఇద్దరంటే వాళ్ళిద్దరిని అన్నారు కాబట్టి. లేదు ఇంకెవరైనా మూడో వ్యక్తి ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పారో ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. నేను చెప్పకపోయినా కానీ చెప్పారని నన్ను వాడుకున్నాడని ఆయన కంప్లైంట్ ఇస్తే అది ఎక్స్పోజ్ అయిపోతుంది, అది నిజమని రుజువు అయిపోతుంది. డీజీపీ గారికి వైసీపీ ప్రభుత్వం లీగల్ సెల్ ఈ నల్లబాలు కేసు ఆదేశాలు డీజీపీ గారికి ఇవ్వాలని, అలాగే అందరి ఎస్పీలకి అందరి ఎస్హెచ్ఓలకి వారం రోజుల లోపల ఫార్వర్డ్ చేయాలని హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకుంటే ఇక పైన ఎవరైనా సరే థర్డ్ పార్టీ కేసులు రిజిస్టర్ చేయడానికి ఉండదు. ఫస్ట్ పని ఆ పని చేయాలి. అదేలేండి. అయితే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నాయి కాబట్టి దాన్ని అందరికీ ఇది అడ్వాంటేజ్ కూడా ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు విమర్శ అనేది ప్రజాస్వామ్య హక్కు అది. అవును అవును, అందరికీ అడ్వాంటేజ్ ఉంటుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన మరో కామెంటు, తాను కాపు కులానికి సంబంధించిన వాడిని మాత్రం కాదు, కాపు కులం అని నేను ఎక్కడ కుల ప్రస్తావన చేయలేదు, కులానికి సంబంధించి నాయకుడిగా చూడలేదు అని కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అవి ఎట్లా చూడాలి సార్? అంటే ఆయన తన చాలా సందర్భాలు గతంలో ముఖ్యమంత్రిని చేయండి అని ఆయనే అడగటం చూసాము. నిన్నేమో తన కులానికి సంబంధించిన మనిషిని కాదు అంటారు. అంటే పరస్పర భిన్నమైన ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఆయన 2019 ఎన్నికల సమయంలో తోట త్రిమూర్తులు గారిని ఉద్దేశించి ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు ఎంగిలి మెతుకులు మోచేతి నీళ్లు తాగడానికి సిగ్గులేదా, జాతి గౌరవం ముఖ్యం, జాతి గౌరవం ముఖ్యము అని ఒక బయట ఉంటుంది. అంటే ఏ జాతి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏ జాతి గురించి మాట్లాడుతున్నాడు? తోట త్రిమూర్తులు. చంద్రబాబు నాయుడు కమ్మోడు, చంద్రబాబు నాయుడు ఎంగిలి ఇస్తరాకుల్లో మెతుకులు ఏరుకోవడానికి సిగ్గులేదా, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగడానికి సిగ్గులేదా అని తోట త్రిమూర్తులు గారు అన్నారు. కాబూల్ నుంచి ముఖ్యమంత్రి అవ్వకపోతే మీరు ఓటేయండి నేను చూపిస్తా అంటాడు. అలాగే ఇంకో సందర్భం కూడా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కాపు ఓట్లు తనకి పడి, జగన్కి పడకుండా తనకి పడి, తద్వారా చంద్రబాబు నాయుడుకి ఇండైరెక్ట్ గా లబ్ధి చేకూర్చాలని వేసిన కుట్రలో భాగంగా మాట్లాడావు. ఆ రోజు మాట్లాడలేదా నువ్వు కులం గురించి? తోట త్రిమూర్తులు గారు ఒక చోటే పోటీ చేశారు, నాకు తెలిసి రామచంద్రపురం అనుకుంటా. అప్పుడు ఒక చోటే పోటీ చేశారు. ఒక్క కాపు నాయకుడు చంద్రబాబు నాయుడు పార్టీలో పోటీ చేస్తే అది ఎంగిలి ఇస్తరాకుల్లో మెతుకులు ఏరుకుని తింటావు, మోచేతి నీళ్లు తాగటం అయితే 2024లో నువ్వు 175 నియోజకవర్గాల్లో మద్దతు ఇచ్చావు కదా. నువ్వేం తిన్నావు, ఏం తాగావు? ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసినందుకే అంత మాట అన్నావే నువ్వు. మరి 2024లో 175 నియోజకవర్గాల్లో నువ్వు మద్దతు ఇచ్చావు కదా చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఏం తిన్నావు, ఏం తాగావు నువ్వు? కులం వాడలేదంటారేంటి? జనసేన పార్టీ తరఫున కుల భావన లేదు అంటే, ఇప్పుడు కుల భావన లేదు అనేది జనసేన పార్టీ సిద్ధాంతంలో మొదటి సిద్ధాంతం, కులాలని కలిపి ఆలోచన విధానం. దీన్ని మనం ఆచరణాత్మకంగా అమలు చేద్దామని 2017లో నేను కార్తీక వన భోజనాలు అన్ని ఏ కులం కాకులం చేసుకుంటారు ఆంధ్రాలో. జనసేన పార్టీ తరఫున సర్వజన సామూహిక కార్తీక వన భోజనాలను చేపడదామని చెప్పడం జరిగింది 2017లో. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు, కానీ ఒక చోట అది అమలు చేశారు. తణుకు దగ్గర ఒక ఊర్లో నేను చేద్దాం అనుకున్నాను. అప్పుడు మా పినతండ్రి గారు చనిపోయారు కాబట్టి ఆ టైంలో 11 రోజుల్లో నేను చేయడానికి కుదరలేదు. అప్పుడు అది నా ఆలోచన, నేను వాట్సాప్ గ్రూప్స్ లో పెడితే దాన్ని తీసుకొని తణుకు దగ్గర ఒక గ్రామంలో చేయడం జరిగింది. అది పక్కన పెడితే 2018లో ఈ కార్యాచరణ చేస్తే బాగుంటది అని అన్ని వాట్సాప్ గ్రూప్ లో పెడితే దాదాపు 200 మంది అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. 200 మెంబర్స్
200 మెంబర్స్ ముందుకు వస్తే ఏంటి, అన్ని కులాల వాళ్ళు ఒకే చోట కార్తీక వన భోజనాలు చేయాలి. వీళ్ళకి కాపులకి అని కాదు, అన్ని కులాల వారు అంటే ఎస్సీలు, బీసీలు, ఓసీలకు వడ్డిస్తారు, ఓసీలు, బీసీలు, ఎస్సీలకు వడ్డిస్తారు. అది కదా మనం ప్రాక్టికల్ గా చేసి చూపిద్దాము, ఇది కదా నిజమైన కుల నిర్మూలన, ఇది కదా అని చెప్తే చాలా మంది ఆకర్షితులై మనం చేద్దామని అంటే అక్కడ ఒక గారా రాఘవ అనే ఒక వ్యక్తి, పొన్నూరు చెందిన వ్యక్తి, పొన్నూరులో దాదాపు 50,000 మందికి భోజనాలు పెడదామని ఒక 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన విజిటింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ వేయించాడు, టెంట్ హౌస్కి అడ్వాన్స్ ఇచ్చాడు, సరుకులు కొనేశాడు, వంట వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసాడు, అన్నీ అయిపోయింది. ఆ ఇన్విటేషన్ కార్డ్ తీసుకుని నాదెండ్ల మనోహర్ దగ్గరికి వెళ్తే నాదెండ్ల మనోహర్ ఇది చేయకూడదు అన్నారు. నేను ఒక్కనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది దాకా చేస్తున్నారు. అంటే 4 వారాలు ఉంటాయి కార్తీక మాసంలో, 4 వారాల్లో కలిపి దాదాపు 200 మంది దాకా చేసే అవకాశం ఉంది. వారానికి 50 చోట్ల చొప్పున చేస్తున్నారంటే అందరినీ ఎలా ఆపగలరంటే ఆయన ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ చేత ట్వీట్ చేయించాడు. పవన్ కళ్యాణ్ పేరు మీద కానీ జనసేన పార్టీ పేరు మీద కానీ ఎవరు కార్తీక వన భోజనాలు చేయడానికి వీల్లేదు అని. అంటే కులాలను కలిపి ఆలోచన విధానం అని నువ్వు స్టేజ్ మీద సొల్లు చెప్తావే తప్ప నీ మనసులో లేదది. ఆచరణాత్మకంగా చేద్దామంటే అందరూ చేయటానికి ముందుకొస్తే, రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ముందుకొస్తే ఒక ట్వీట్ ద్వారా, ఎందుకంటే 200 మంది ఫోన్ చేసి చెప్పలేరు కదా, ఎవరెవరు చేస్తున్నారో తెలియదు కదా ఆయనకి. సో అందరికీ సందేశం ఇవ్వాలంటే ఏంటి, ట్విట్టర్ లో సందేశం ఇచ్చాడు, నా పేరు మీద కానీ జనసేన పార్టీ పేరు మీద కానీ ఎవరు కార్తీక వన భోజనాలు చేయడానికి వీల్లేదు అని. అంటే కులాల నిర్మూలన పట్ల నీకున్న అద్భుతమైన అవకాశం ఇస్తే దానిని నువ్వు కాలరాసావు. నువ్వు నీ ఆచరణకి నీ మాటలకి పొంతన లేదు అని ఇటువంటి 100 నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను, 100